తెలంగాణలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పోస్టు ఎంత రచ్చ సృష్టిస్తుందో అంతా చూస్తున్నాం. ఆ పదవిని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ వైపు మళ్ళిన ఎమ్మెల్యే అరకిప్పటి గాంధీకి కాంగ్రెస్ ఇచ్చింది. నిజానికి ఈ పదవి అపోజిషన్ వాళ్ళకి ఇస్తారు, అదే ఆనవాయితీ కూడా. ఆ విధంగా చూస్తే బీఆర్ఎస్కు దక్కాలి, కానీ గాంధీ ఈ పదవికి ఇవ్వడంపై బీఆర్ఎస్ బగ్గుమంటుంది. దాని మీదనే ఇప్పుడు గాంధీ బీఆర్ఎస్ల మధ్య అతిపెద్ద రాజకీయ రగడ నడుస్తుంది. బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉంది. అలాంటి పార్టీకే పీఎస్సీ పోస్ట్ని కాంగ్రెస్ ఇవ్వకుండా టెక్నికల్గా ఆ పార్టీ ఎమ్మెల్యే అన్న కారణం చూపిస్తూ గాంధీని సెలెక్ట్ చేసింది. మరి ఏపీలో చూస్తే వైసీపీకి అపోజిషన్ హోదా దక్కలేదు. కేవలం 11 మాత్రమే గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ 17 మంది ఉండాలి. 6 మంది ఎమ్మెల్యేలు జగన్కు తగ్గారు. ఇక జగన్ జస్ట్ ఎమ్మెల్యే మాత్రమని టీడీపీ కూటమి నేతలు అప్పుడప్పుడు ఆయన ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. మరోవైపు బీఎస్సీలో కూడా వైసీపీకి మెంబర్షిప్ ఇచ్చారో తెలియదు. ఆ సంగతి అలా ఉంచితే కేబినెట్ ర్యాంక్ పోస్ట్ అయిన పీఎస్సీ చైర్మన్ పదవిని విపక్షానికే ఇస్తారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయితే అధికారికంగా ప్రతిపక్షాన్ని గుర్తించలేదు. దాంతో ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ పక్షం లేదా వ్యతిరేక పక్షం అన్న డివిజన్ ఉంది తప్ప ప్రతిపక్షం అనేది అఫీషియల్గా అయితే లేదు. ఈ నేపథ్యంలో అపోజిషన్ దక్కాల్సిన ప్రివిలేజెస్ అన్నీ కూడా పోతున్నాయి. వైసీపీకి పీఎస్సీ పోస్ట్ కూడా ఇవ్వరు అని ముందే అందరూ డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్కు తగిలిన షాక్తో అది మరింతగా రెడీ అవుతుంది. వైసీపీ కూడా ఆ పదవి మీద పట్టుపట్టే ఛాన్స్ ఏమాత్రం లేదు. ఇక కూటమి ప్రభుత్వంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ ఉన్నాయి. ఈ 3 పార్టీల నుంచి మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వారు ప్రభుత్వ పక్షమే అవుతారు. కానీ పీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఇవ్వాలనుకుంటే జనసేనకు లేదా బీజేపీకి ఇవ్వచ్చు. వారి నుంచి ఒకరికే ఆ పదవి ఇవ్వటం, లేకపోతే నామినేట్ పోస్టుల్లో వాటిని తగ్గించుకోవచ్చు. మరి క్యాబినెట్ పోస్ట్ని ఇచ్చామని చూపించుకోవచ్చు. కానీ పీఎస్సీ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే వివిధ రంగాలకు ప్రభుత్వం పెట్టే ఖర్చును చూసే రివ్యూ చేసేది. ఈ బాధ్యత కూడుకున్న పని. ప్రభుత్వంలో ఉన్న వారికి ఆ పదవి ఇస్తే అంతా బాగానే ఉంటుంది అంటారు కాబట్టి విపక్షానికి ఇస్తారు. అందులో అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను మెంబర్స్గా చేరుస్తారు. ఆ కమిటీ రాష్ట్రం అంతా తిరుగుతుంది, వివిధ భాగాల్లో సమీక్షిస్తుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన నిధులు ఖర్చయినవి అన్నీ కూడా మదింపు చేస్తుంది. అలా ప్రభుత్వానికి చెక్ అండ్ బ్యాలెన్స్గా ఉండేందుకు ఈ పదవిని ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రతిపక్షానికే ఈ పదవి ఇస్తాననే వన్నె చేకూరుతూ ఉంటుంది. కానీ రాజకీయ శృతి మించాక ఇలాంటి ఆనవాయితీలు పక్కన పెట్టేస్తున్నారు. నిజానికి అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ కూడా అపోజిషన్కి ఇవ్వాలి, కానీ డిప్యూటీ స్పీకర్ పదవి అయినా ఇవ్వాలి. కానీ ఆ విధానం మార్చేసి చాలా కాలమైంది. 2 పదవులు అధికార పక్షమే తీసుకుంటుంది. ఇప్పుడు తెలుగునాట పీఎస్సీ పదవులకు కూడా పాత విధానంలో స్వస్తి పలికి కొత్త విధానం తెస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతుంది. రాజకీయాలకు అతీతంగా ఆలోచించగలిగేలా అన్ని పార్టీలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పడవెళ్తుంది అని మేధావులు అంటుంటారు. మరి తెలుగు రాజకీయాలే కాదు, దేశంలోనూ అలా ఎక్కడా కనిపించడం లేదు. దాంతో జరిగినంత వరకే సాంప్రదాయాలు, పద్ధతులు అని సరిపుచ్చుకునే పరిస్థితి కనపడుతుంది.